చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారో, ఎంత బరి తెగించారో అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో సైకో అన్నాడు. ముఖ్యమంత్రిని ప్రజలు అత్యంత ప్రేమాభిమానాలతో 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రిని సైకో అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి సైకో. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఏ స్థాయి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో అనేది అతను ఇటీవల ప్రజాగళ యాత్రలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఏమన్నాడండి అతను? దొంగ. ఎవడు దొంగ? దొంగ అంటే ఎవరండి? దొంగతనం చేసి మీరేంటి క్విట్ ప్రోక్ జరిగిందని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొల్యూడయి కేసులు వేసి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించారు. అది కాదు దొంగంటే. మీరేదైతే చేశారో సిమెన్స్ కంపెనీ లేని కంపెనీని ఉన్నట్టుగాను, వాళ్ళు 3,700 కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తున్నట్టుగాను నమ్మించి వాళ్ళకి 371 కోట్ల రూపాయలు ఇచ్చేసామని చెప్పేసి ఇవ్వకుండా మళ్ళీ మీకే వచ్చేట్టుగా చేసుకొని అడ్డంగా దొరికిపోయి 53 రోజులు జైలు చేశారే, మీరు దొంగ. ఆయన దొంగ ఎట్లా అవుతాడు? మీరు మాట్లాడినటువంటి విధానం ఏంటంటే, ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడావంటే, ఇక్కడ సైకో అనే దానికి ప్రతిరూపం నీవేననేది మరొకసారి అర్థమైంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, అందరూ ఒకటయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంటే అవాస్తవమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకే కదా తెలుగుదేశం ఒంటరిగా వెళ్తే ఓడించలేదని చెప్పే కదా నువ్వు పోయి జనసేనతో కలిసింది. వన్ సైడ్ లవ్, మేము ఇష్టంగానే ఉన్నాము, పవన్ కళ్యాణ్ మా వైపు చూడటం లేదు, మేమేం చెయ్యము అని వెంపర్లాడి అతనింటి చుట్టూ నువ్వు తిరిగి, నీ ఇంటి చుట్టూ అతను తిరిగి కలిసింది మీరు కాదా? మీరు కలవటంలో తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఎవరితోనైనా కలవచ్చు, ఎవరు ఏ పార్టీలో అయినా కొనసాగొచ్చు. అది మీకు సంబంధించినటువంటి విషయం. దాన్ని నేనేం తప్పు పట్టట్లా. మీ ఇద్దరు కలిసినా కూడా సరిపోదని 2014 కాంబినేషన్ మళ్ళీ కావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా ఇవ్వకుండా 10 ఏళ్ల నుంచి మభ్యపెడుతూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసింది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఢీకొనలేక కదా. డికే శివకుమార్తో కలిసి నీవే మాకు దిక్కని చెప్పి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలైనటువంటి షర్మిలను ఆంధ్ర పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి ఆమెను పిసిసి అధ్యక్షురాలుగా చేసి ఆమె చేత పసుపు చీరలు కట్టించింది నువ్వు కాదా? మరి మీ అందరూ ఏకమయ్యి మీ అందరూ తోడేళ్లలాగా ఉన్నారు, తోబుట్టులాగా ప్రజలందరూ మీరు నాకు తోడుగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడంలో తప్పే ఉంది. దానికి నువ్వు ఇచ్చే కౌంటర్ ఎంత అసఖ్యంగా ఉందంటే, ఎంత చండాలంగా ఉందంటే చంద్రబాబు నాయుడు నీకు. ఎందుకంటే మానవీయ విలువలు, మానవత్వము అనే పదాలు నీ జీవితంలో ఉండవు కాబట్టి. ఎందుకంటే
దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటావు. బీసీలు వస్తే తోకలు కత్తిరిస్తానంటావు. నీ దగ్గర మానవీయ కోణం అనేది ఉండదు, పెత్తందారి మనస్తత్వం మాత్రమే ఉంటుంది కాబట్టి నీకు అర్థం కాదు. కానీ ఏమన్నావు నువ్వు? ఒక దొంగ వచ్చినప్పుడు ఆ దొంగను ఎదుర్కోవాలంటే ఆ దొంగని ఎదుర్కోవాలంటే ఊరంతా ఒకటవుతారు అన్నావు. ఇక్కడే నీ బేలతనం, నీ చేతగానితనం, నీ అసమర్థత, నీ అసక్తత, ప్రజల్లో నీకు ఏమాత్రం పలుకుబడి లేదు అన్న సంగతి నీకు నువ్వే ఒప్పుకున్నట్టయింది చంద్రబాబు నాయుడు. వచ్చిన నువ్వు అనుకున్నట్టుగా దొంగ అనుకుందాం, ఆ దొంగని కుటుంబ సభ్యులే ఎదుర్కొంటారు, లేదంటే ఇరుగు పొరుగు వాడు వచ్చి ఆదుకుంటాడు. అంతేగాని ఊరంతా వచ్చి నీకోసమే నిలబడరే, ఎక్కడన్నా ఉందా దాఖలాలు? అంటే ఊరంతా కర్రలు పుచ్చుకొని వస్తారు అని చెప్పేసి నువ్వు అంటున్నావంటే ఎంత పగతో రగిలిపోతున్నావో చంద్రబాబు నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక యువకుడి మీద. 75 ఏళ్ల వయసుందే నీకు. 75 ఏళ్ల పాటు వయసుండి 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఇదిగో నేను ఈ పని చేశానని చెప్పుకోలేని సిగ్గులేని జన్మ నీది. ఎంతప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేస్తూ ఆయన బాబాయిని చంపాడు, ఆయన తల్లి నెలగొట్టాడు, చెల్లి నెలగొట్టాడని చండాలపు సైకో ప్రసంగాలు చేసుకోవటం తప్ప దొంగ అని జగన్మోహన్ రెడ్డిని, సైకో అని జగన్మోహన్ రెడ్డిని నువ్వు వ్యాఖ్యానించటంలోనే నిన్ను మించిన దొంగ లేడని, నిన్ను మించిన సైకో లేడని అర్థమైపోతావు. నిన్ను ముంచిన దొంగ ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? నిన్ను ముంచిన సైకో ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? ప్రజలకు చాలా చాలా స్పష్టంగా అర్థమైపోతావు. నీవు ఎంత భయపడిపోతున్నావో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే, అవునయ్యా అందరం ఒకటైతాము అని నువ్వు చెప్పటంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో, ఎంత ప్రజల్లో ఎంత ఆదరాభిమానాలు కలిగి ఉన్నాడో, ప్రజలందరూ కూడా అతను ఎంత బలంగా అతనే కావాలని కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నీ యొక్క బలహీనతను చెప్పుకున్నావు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి క్రమంలో, జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ అనేటటువంటి క్రమంలో నీవు గజ దొంగవని రుజువు చేసుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటటువంటి క్రమంలో నువ్వు అతిపెద్ద సైకో అని రుజువు చేసుకున్నావు. ఏ రకంగా చూసినా సరే ప్రజల గురించి ఆలోచించలేనటువంటి నీవు ప్రజానాయకుడు ఎలా అవుతావు అనేది ఒక్కసారి ఆలోచించుకో. నీ గతాన్ని అనేక సార్లు ప్రజలు పరిశీలించారు. అనేక సార్లు ఏ ఒక్కసారైనా సరే ప్రజలకు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడ్డావా? ప్రజాస్వామ్యం గురించి నువ్వు చెప్తుంటే నవ్వు వస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు కలిశానన్నావే, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని చీల్చి చెండాడుతున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్య విలువలని తుంగలో తొక్కి అనేక రాష్ట్రాల్లో ప్రజలనుకున్నటువంటి ప్రభుత్వాలను కోలగొట్టినటువంటి చరిత్ర ఎవరికన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను 23 కొనుక్కొని వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత అదే పార్టీ అధినేతను తిట్టించినటువంటి చండాలపు చరిత్ర ఏమన్నా ఎవరికన్నా ఉందంటే అది నీకుంది. మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా. ఒక అభివృద్ధి అనేది కేవలం గ్రాఫిక్స్ లో చూపిస్తూ, అభివృద్ధి అనేది కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూపిస్తూ ప్రజల్ని మాయ చేసేటటువంటి మీరు
నిజాలు ప్రజలకు అర్థమయ్యేసరికి ఒంటరిగా ప్రజల ముందుకు రాలేక 10 మందిని కలుపుకొని సింగిల్ గా సింహంలా వస్తున్నటువంటి ఏది సింగిల్ గా సింహం లాగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం చేతగాని దద్దమ్మవు నువ్వు. చేతగాక చిందులు వేస్తూ, చేతగాక ఆరోపణలు చేస్తూ, చేతగాక ప్రజలను కూడా నిందిస్తూ అనేక సందర్భాల్లో ప్రజలు నిందించావు నువ్వు. 1 కాదు 2 కాదు, అనేక సందర్భాల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసినందుకు అమరావతి ప్రాంత ప్రజలను విమర్శించావు, గుంటూరు ప్రజలను విమర్శించావు, విజయవాడ ప్రజలను విమర్శించావు. అదే ప్రజల్ని ఈ రోజు నా సిగ్గు శరమ లేకుండా ఓట్లు అడగటానికి నువ్వు వస్తున్నావంటే ప్రజలు అమాయకులు కాదు అన్న సంగతి నీకు త్వరలోనే తేటతెల్లమవుతుంది. నమస్తే.